మనం ఇప్పుడు ఎక్కడున్నామో తెలుసా? బ్రిటిష్ కొలంబియాలోనే, అంటే వ్యాంకోవర్లోనే మోస్ట్ పాపులర్ అడ్వెంచర్ అట్రాక్షన్ ప్లేస్లో ఉన్నాం. అదేనండి, క్యాప్లినో సస్పెన్షన్ బ్రిడ్జ్. నేను ఏదైనా ప్లేస్కి వచ్చానంటే జస్ట్ అక్కడ ఉన్నవి ఏంటో చూసేయడం కాకుండా ఆ ప్లేస్ ఎలాగా వచ్చింది, ఏంటి, ఆ నేమ్ ఏంటి, అలాంటివి తెలుసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. అవే నేను తెలుసుకుంటున్నాను అండ్ మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఎంట్రన్స్ నుంచి బ్రిడ్జ్ వరకు 5 minutes వాక్ అని చెప్పాను కదా. ఈ 5 minutes లో ఈ లొకేషన్ లో ఏముంటుందంటే, ఇక్కడ ఉండే ఇండిజినస్ పీపుల్ అంటే కెనడాలో ఎవరైతే ఫస్ట్ ఉన్న వాళ్ళు ఎలా ఉండేది, వాళ్ళ అప్పట్లో వాళ్ళ ఫొటోస్ ఉన్నాయి, కొన్ని వాళ్ళు వాడిన ఐటమ్స్ కొన్ని ఉన్నాయి. ఈవెన్ మనం వెనకాల చూస్తే కనుక ఈ పోల్స్ అయ్యి ఉన్నాయి కదా, అవన్నీ ఏంటంటే వచ్చే వాళ్ళకి వెల్కమ్ చెప్తున్నట్టు. సో అలా 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 వచ్చిందనమాట ఇది. ఇందులో చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి. ఆ బ్రిడ్జ్ ఎలా ఉంటుంది, బ్రిడ్జ్ ఎంత హైట్లో ఉంది, అండ్ ట్రీ టాప్ ట్రెక్కింగ్ ఉందంట, ఇంకా లోపల చాలా ఉన్నాయంట. బ్రిడ్జ్ దాటితే బాగుంటుందని ఎవరు చెప్పలేదు, కానీ లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసాం. సో బ్రిడ్జ్ చూడగానే మాత్రం ఓకే బాగానే ఉంది, అలా నడుచుకుంటూ వెళ్ళొచ్చు అని అనుకున్నాం. కానీ బ్రిడ్జ్ ఎక్కిన తర్వాత మాత్రం చాలా కొంచెం భయంగానే వేసింది. ఎందుకంటే చాలా హైట్ ఉంది, కిందకు చూసినా భయంగా ఉంది. అండ్ బ్రిడ్జ్ మెయిన్లీ ఏంటంటే ఊరికే మూవ్ అయిపోతుంది అనమాట. మూవ్ అవుతుంటే కొంచెం భయంకరంగానే ఉంది. అండ్ క్రౌడ్ ఎక్కువయ్యే కొద్దీ ఇంకా మూవ్ అయిపోతుంది. అండ్ ఈ మధ్య మధ్యన అనౌన్స్మెంట్స్ కూడా వస్తున్నాయి, డోంట్ రన్ అని. చాలా నేనైతే నా ఫోన్ కూడా పట్టుకోలేదు, ఎందుకంటే ఫోన్ ఎక్కడ కింద పడిపోద్దు అని భయం వేసింది. సో మా ఆయనకైతే ఇచ్చేసాను. తర్వాత ఇంకోటి ఏంటంటే, నేను నా ఫ్రెండ్ ఈ బ్రిడ్జ్ ముందు రాకముందైతే చాలా రీల్స్ అలాంటివి ఏవో కామెడీ రీల్స్ కూడా చాలా ప్లాన్ చేసేసాం. వన్స్ బ్రిడ్జ్ ఎక్కిన తర్వాత రీల్స్ చేద్దాం అన్న విషయం కూడా మర్చిపోయాము. ఎందుకంటే అది మాకు మేము నడ్డానికే పడిపోతామేమో అన్నట్టు ఊగుతుంది. నెక్స్ట్ కిందకు చూస్తేనేమో చాలా హైట్ అనిపిస్తుంది. ఇంకా అందుకని చెప్పి ఎవరి కాళ్ళు అలా కామ్గా వెళ్ళిపోయాం. ఫస్ట్ టైం అయితే ఇక్కడ ఏంటంటే ఎన్నిసార్లు అయినా మీరు వెళ్ళి రావచ్చు అనమాట. దట్స్ యువర్ చాయిస్, మీ టైము, మీరు ఎన్నిసార్లు రావాలనుకుంటే రావచ్చు. సో ఫస్ట్ టైం అయితే మాత్రం ఇలాగే వెళ్ళాం, చాలా జాగ్రత్తగా వెళ్ళాం. ఇంకా అక్కడ జనాభా ఎక్కువయ్యే కొద్దీ ఇంకా మూవ్ అయిపోతుంది. మనం ఇటు సైడ్ నడిచినా మూవ్ అవుతుంది, అలా నడిచినా మూవ్ అవుతుంది. ఇంకా నేను నా ఫ్రెండ్ అయితే బ్రహ్మి డార్లింగ్ అన్నట్టు ఆపండ్రోయ్ అని అరిచాం కూడాను. అండ్ దీనికి చాలా డేంజరస్ హిస్టరీ కూడా ఉంది. 10 years ముందు, 14 years ముందు కొందరు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఫస్ట్ టైం అయితే ఒక లేడీ ఇలా ఊగుతున్నప్పుడే స్లిప్ అయ్యడం వల్ల చేతిలో ఉన్న బేబీ 18 months బేబీ కూడా పడిపోయిందంట. అండ్ ఇంకా ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు రైల్స్ ఎక్కి అంటే ఈ మీదకి ఎక్కి ఇలా చూడడం, దానివల్ల పడిపోయి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. నిజంగానే దీని మీద నించుంటే మాత్రం తెలుస్తుంది, ఇది డేంజరస్ గానే అనిపిస్తుంది. బ్రిడ్జ్ దాటితే ఎంత బాగుంటుందని ఎవరూ చెప్పలేదండి. అసలు ఎప్పుడు చూసినా బ్రిడ్జ్ గురించే మాట్లాడుకున్నాం తప్ప లోపల ఇంతలా ఉందని అసలు అనుకోలేదు. ఇక్కడ చాలా టైం స్పెండ్ చేయొచ్చు, ఎందుకంటే చుట్టూ ఇవైతే ఉన్నాయి, ట్రీ టాప్ ట్రెక్కింగ్ అలాంటివన్నీ ఉన్నాయి. సో పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు అయితే అసలు పట్టించుకోవట్లేదు, వాళ్ళు వెళ్ళి అన్ని తిరిగేస్తున్నారు. అండ్ చూడడానికి కూడా బ్యూటిఫుల్గా కిందన కూడా అన్నీ ఉన్నాయి, ఫోటో ప్లేసెస్ అని, ఈవెన్ కొంచెం అక్కడక్కడ వాటర్ లాగా చూడడానికి కూడా బాగుంది. చాలాసేపు తిరగొచ్చు, ఇదంతా కూడా కొంచెం అట్రాక్షన్స్ అయ్యి ఉన్నాయి. లెట్స్ సీ, చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయో. ఈ ట్రీ టాప్ ట్రెక్కింగ్ వల్ల ఏంటంటే అడ్వెంచరే కాకుండా మీద నుంచి వ్యూ చూస్తే కనుక ఇది యాక్చువల్గా చుట్టూ అలా పెట్టారు ఈ ట్రెక్కింగ్కి. సో మీద నుంచి వ్యూ చూస్తే మొత్తం ఫారెస్ట్ అంతా కనబడుతుంది. ఇక్కడ ఉండే ఇంకో అట్రాక్షన్ ఏంటంటే ఈ ఫారెస్ట్ చాలా పెద్ద పెద్ద ట్రీస్ ఉన్నాయి, ఎప్పటి నుంచో వేసిన ట్రీస్ లాగా. చాలా ఫారెస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ అక్కడక్కడ చాలా బోర్డ్స్ కూడా పెట్టారు, అందులో ఈ ట్రీస్ గురించి ఇన్ఫర్మేషన్, ఈ పార్క్ గురించి ఇన్ఫర్మేషన్ అలా ఇచ్చారు. అందుకే స్మైలీ బన్నీతోనే తిరుగుతుంది, ఎందుకంటే వాడు అలాంటివన్నీ చాలా ఇంట్రెస్ట్గా దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు అనమాట. సో ఇలాంటి పార్కులకు వచ్చినప్పుడు బన్నీని అస్సలు వదలదు, బన్నీతోనే తిరుగుతుంటుంది, వాడు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఇలా చూసుకుంటే వ్యూ అయితే చాలా బాగుంది. మీరు వాళ్ళ గురించే కదా చెప్పుకుంటున్నారు, నాకు తెలుసు. వాళ్ళ గురించేనా? ట్రీ మొత్తం వెళ్ళచ్చు, ట్రీ మొత్తం చూపండి, చూడండి అలా కింద తిప్పండి, అసలు అలాగే కింద తిప్పండి. మిడిల్లో ఉంటే మనకి ఎలాగా కింద పెట్టిన అలాగే.
అమ్మో నా ఫోన్ పడేద్దాం ప్లాన్. మనం ఎవరి తాలూకా? పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా. పవన్ కళ్యాణ్. Hi friends, welcome to my channel. Today we are going on suspension bridge. Please like and subscribe. థ్యాంక్ యూ గౌతమ్. Also like. ఆల్సో లైక్ అట. Also like and subscribe. No, also like who like the సబ్స్క్రైబ్ కూడా video. చెప్పు. ఆల్సో లైక్ అండ్ సబ్స్క్రైబ్. Also like and subscribe. సబ్స్క్రైబ్. And like the video. If you liked already on your phone or your tablet or something else, like on your parents' phone or your friend's phone. If you already like this video, like Also on your share- parents' phone. Also share this video to your friends. Share this video to your friends. Do you like the trip? Yeah. It's so we don't like it, we love it. సస్పెన్షన్ బ్రిడ్జ్ ఒకటే కాదు, ఆ బ్రిడ్జ్ దాటి లోపలికి వస్తే కూడా చాలా బాగుంది. కొన్ని ట్రీ టాప్ ట్రెక్కింగ్ అని ఇలా ఫొటోస్ తీసుకోవడానికి. ఇవన్నీ ఏంటి చెప్పు వీటి గురించి. ఇవి డిఫరెంట్ ట్రీస్. ఈ ట్రీస్ ఏంటి మన హైట్ చూసుకుంటే ఎన్ని ఇయర్స్ కి నేను కాదు ఓకే, చెప్తాను. చెప్పండి. ఇది డిఫరెంట్ ట్రీస్. ఈ ట్రీస్ హైట్ చూసుకుంటే మన హైట్ కి ఈ ట్రీస్ ఎన్ని ఇయర్స్ పడుతుంది. సపోజ్ ఇప్పుడు ఈ హైట్ 13 ఇయర్స్ ఉందంటే ఎగ్జాంపుల్ ఇక్కడికి సో ఇక్కడికి ఉంది. ఓకే, ఈ హైట్ కి ఉన్నాడు వీడు. లే, ఈ హెమ్లాక్ ట్రీ అనేది 16 ఇయర్స్ పడుతుంది. 16 ఇయర్స్ నా హైట్ నా హైట్ నీ హైట్ ట్రీ రావడానికా? ఓహో, ఓకే ఓకే. ఇగో ఇదేమో నా 13.5 ఇయర్స్ నా హైట్ రీచ్ అవ్వడానికి. ఇదేమో జస్ట్ ఒక 10.5. ఓకే, ఈ టైప్ ఆఫ్ చెట్టు, ఈ టైప్ ఆఫ్ ట్రీ అంత Douglas అంత ఏజ్ పడుతుంది ఆ హైట్ రావడానికి. నాకు తెలిసి హైట్ కాదేమో అది. ఈ ఇక్కడ రాసింది ప్యాటర్న్ ప్యాటర్న్ కాదు, రాసింది అక్కడ. ట్రిప్ అది. నేను అంటే అవుతాయి. ఆ వీడియోలన్నీ చూడు ఎప్పుడు నేను అంట. ఇది కూడా ఫుల్ డే స్పెండ్ చేస్తే చాలా బాగుంటది. యాక్చువల్ గా ఎక్స్ప్లోర్ చేయడం చాలా ఉంది. ఏంటి వాటరా? స్మాల్ వాటర్ ఫాల్ అంట. ఇక్కడ నుంచి దూరంగా చూస్తే ఇంకో బ్రిడ్జ్ లా కనబడుతుంది కదా, అదేంటంటే క్లిఫ్ వాక్ అని. అది సెపరేట్ గా ఉంది. దీని నుంచి మళ్ళీ బయటికి వెళ్ళి లెఫ్ట్ సైడ్ తిరిగితే గనక అదొక డిఫరెంట్ వాక్ ఉంటుంది. అది కూడా గ్లాస్ బ్రిడ్జ్ అని అలా డిఫరెంట్ గా ఉంటాయి. సో ఇది అయిపోయిన తర్వాత అక్కడికి కూడా వెళ్దాము.
క్వశ్చన్ ఏంటంటే అసలు బ్రిడ్జ్ ఎందుకు కట్టారు, అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు అని చెప్పి డౌట్ వచ్చింది. దానికి ఏంటంటే ఆన్సర్, యాక్చువల్గా ఇది ఒక క్యాన్యన్ అంటే ఏంటంటే రన్నింగ్ రివర్ ఉంటుంది కదా, అంటే వాటర్ అలా వెళ్తుంటుంది కదా, ఆ వాటర్ ఫోర్స్కి కొన్ని సంవత్సరాలకి అక్కడుండే ఎర్త్ బ్రేక్ అయితే, అంటే 2 పార్ట్ల కింద అలా విడిపోయి మధ్యలోంచి అలా వాటర్ వెళ్ళిపోతుంటుంది అనమాట. సో అలా ఎంత వాటర్ కానీ నేచర్ కానీ, సో కొన్ని ఇయర్స్ పడుతుంది ఒక క్యాన్యన్ తయారవడానికి. అలా ఈ వాటర్ అంతా బ్రేక్ చేసుకొని మధ్యలోంచి వెళ్తుంది చూసారా. సో ఈ కొండ నుంచి ఆ కొండకి ఇప్పుడు వెళ్ళడానికి అది ఒక బ్రిడ్జ్ లాగా కట్టారనమాట. సో బ్యూటిఫుల్ రివర్ అండ్ బ్రిడ్జ్ కలిపి క్యాపిలినో సస్పెన్షన్ బ్రిడ్జ్. ఇది దీని హిస్టరీ. ఇంకొంతసేపు ఇంకొక అంటుంటారు క్యాన్సిల్ చేస్తారు ఇక్కడ. తెలుసుకుంటే అది రివర్ నుంచి 230 feet అంటే 230 అడుగుల హైట్లో లెంత్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇందాక బ్రిడ్జ్ నుంచి ఒక వ్యూ పాయింట్ చూపించాను కదా, దానికి వెళ్దాం ఇప్పుడు. 140-150 meters లెంత్ అయితే ఉంది. ఇది ఎప్పుడో 120 years బ్యాక్ కట్టారంటండి. 120 years బ్యాక్ ఫస్ట్ అయితే రోప్స్ తో కట్టారంట. ఆ తర్వాత ఇలా ఇదంతా ఇలా సెట్ చేశారు. 10 years మళ్ళీ దీన్ని కేబుల్ బ్రిడ్జ్. చెప్పే కదా ఇంకా ఇందాక బయటకు వచ్చాక లెఫ్ట్ సైడ్ లో మళ్ళీ క్లిఫ్ వాక్ ఉందని, అక్కడికైతే వచ్చేసాం. ఇప్పుడు క్లిఫ్ వాక్ సైడ్ వెళ్తాం. ఇక్కడ నుంచి కూడా మనం బ్రిడ్జ్ మళ్ళీ చూడొచ్చు. మీకు అప్పుడు ఇంకా బాగా హైట్ అది తెలుస్తుంది. సో చూపిస్తాను కొంత ముందుకు వెళ్ళాక. ఇది కూడా డిఫరెంట్ గా అంటే ఇంకా చాలా హైట్ లో ఉంది. అండ్ ఈ మౌంటైన్ ఈ కొండ పక్క నుంచి ఉందన్నమాట. కొంచెం కిందకి చూస్తే భయంకరంగానే ఉంది. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్కి వచ్చాం కదా ఇప్పుడు. ఈ వ్యూ పాయింట్ నుంచి సస్పెన్షన్ బ్రిడ్జ్ చూడండి ఎలా కనబడుతుందో. అంతేనండి, ఈ రోజైతే డే 2లో ఈ ప్లేస్తో ఇలా కంప్లీట్ చేసాము. సో బాయ్. డే 3 వీడియో కోసం వెయిట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్